నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైనాట్ 175 అనే స్లోగన్తో ఈసారి ఎలక్షన్లో పోటీకి దిగబోతున్న వైసీపీకి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. అయితే ఇప్పటికే వ్యతిరేకత ఉన్నటువంటి 80 మంది అభ్యర్థులను మార్చినా కూడా ఏమాత్రం పరిస్థితులు అయితే మారట్లేదు. ఇక ముఖ్యంగా అన్ని సర్వేల్లో కూడా కూటమిదే అధికారం అంటూ రిజల్ట్స్ అయితే వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆర్టీవీకి సంబంధించినటువంటి రవిప్రకాష్ చేసిన సర్వేలో కూడా ముఖ్యంగా నగరి నుంచి పోటీ చేస్తున్నటువంటి రోజా కావచ్చు, అలాగే గుంటూరు వెస్ట్ నుంచి తెగబోతున్నటువంటి విడుదల రజనీకి కావచ్చు పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళిద్దరూ ఓడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్. నమస్కారం అండి. నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, నిన్నటి వరకు మనం విన్నాం నగరిలో రోజాకు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి, అయినా కూడా ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోకుండా కొంచెం పెత్తందారి తనం చలాయిస్తుంది. సో కొంచెం ఆవిడ గెలుపు కష్టమే అని చెప్పి నార్మల్గా మనకు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి లోకల్గా గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి. అయితే ఇటు విడుదల రజనీ విషయానికి వస్తే కూడా ఆవిడకు కూడా చిలకలూరిపేటలో పూర్తి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆవిడ గుంటూరు వెస్ట్కి అయితే పంపించడం జరిగింది. అయినా కూడా మరి అక్కడ కూడా ఆవిడకి పాజిటివ్ ఏమీ లేదు అని కూడా మనం విన్నాం. అయితే దీనికి ఊతమిస్తున్నట్టు ఈరోజు రవిప్రకాష్ గారు కూడా ఒక సర్వే ఒకటి చేయడం జరిగింది. దాంతో వాళ్ళిద్దరు ఓటమి ఖాయం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే వీళ్ళిద్దరనే కాకుండా మొత్తం వైసీపీ అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? రవిప్రకాష్ గారు ఈ సర్వే వాస్తవికతకు దగ్గరగా ఉంది. ఎక్కువ కూటమికే ఆయన విజయావకాశాలు ఉన్నట్టు తేల్చాడు. గతంలో ఆయన TV9 ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న రవిప్రకాష్ గారు తను సొంతంగా RTV అని పెట్టుకుని దాని ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ముఖ్యంగా మంత్రులకు సంబంధించి ఒక వ్యాఖ్య ఆయన ఏం చేశారంటే, ఇద్దరు మంత్రుల్లో వీళ్ళిద్దరు అయితే గన్ షాట్గా ఓడిపోయే పరిస్థితి కనబడుతుందని చెప్పారు. రోజాది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆమెకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకర్తలే ఉన్నారని, తర్వాత వాళ్ళు వద్దని కూడా వచ్చి అనేక సార్లు ఈయనకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణ నాయుడు గారికి కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలోనూ భాగస్వామ్యంగా ఉండలేదు. తర్వాత తీవ్రమైన అవినీతి కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు మైనింగ్, తర్వాత ఇలాంటి శాండ్ ఇవే కాకుండా సొంత పార్టీ నాయకులకి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తామని ఒక దళిత మహిళకు చెందిన ఒక మహిళ నుంచి దాదాపు 50 లక్షలు తీసుకుని ఆమెకి ఆ పదవి ఇప్పించలేదు. అదిగో ఇదిగో అని చెప్పింది. 2.5 ఏళ్ల తర్వాత ఇప్పిస్తా ఉన్నారు. 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పించలేదు. చివరి వరకు కూడా ఇప్పించలేకపోయింది. ఈ విధంగా ఆమె మీద చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఆమె ఎవరిని కలుపుకొని వెళ్ళే స్వభావం ఆమెకు లేదు. ఏంటంటే, నాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నాకంటూ పర్సనల్ గ్లామర్ ఉంది, సినిమా హీరోయిన్ని నేను, తర్వాత జబర్దస్త్లో యాక్ట్ చేస్తాను, తర్వాత మంచి మాటకారితనం ఉంది, ఎవరినైనా నేను మభ్య పెట్టగలను, ఎవరినైనా పడేయగలననే ఒక ధైర్యంతో ఆమె ఏంటంటే కార్యకర్తలు కేర్ చేయకుండా చేసింది. అసలు ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు తీరా ఎలక్షన్లు వచ్చిన తర్వాత వస్తే ఎవరైనా అడుగుతారు కదా, ఏం చేసావని. ఆ విధంగా ఆమెకి స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. అట్లానే స్థానిక నాయకులు కానీ తర్వాత కార్యకర్తలు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత ఆ జిల్లాని శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈమెకి టర్మ్స్ బాగాలేదు. పైకి ఏదో చెప్తున్నారు కానీ ఉన్నాయని, ఆమె అక్కడ ఉండటం వలన తన మంత్రి పదవి కూడా పోటీగా ఉంటుందని, అసలు ఆమె ఓడిపోతేనే బెటర్ అనే ఉద్దేశం మీద ఉన్నాడు. ఎందుకంటే ఆమె ప్రాధాన్యత ఏదో రకంగా సాధించుకోగలుగుతుంది. లేడీ అవ్వటం ఒకటి, తర్వాత నోరు మంచి టాకిటివ్గా మాట్లాడుతుంది, తర్వాత మంచి హెల్త్ ఉంది, వయసు ఉంది, ఇవన్నీ కూడా ఆమెకి ప్లస్ పాయింట్స్. ఇప్పుడు అదే రామచంద్రారెడ్డి గారికి వయసు పెద్దదైపోయింది, ఆయనేమో వ్యాపారస్తుడు, ఆయనకు ఉండే ఆహారాలు వేరే ఉన్నాయి. అందువల్ల ఈమె అసలు గెలవకపోతే మనకు పోటీ ఉండదనే దృక్పథం కూడా ఉందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చెబుతున్నారు. కాబట్టి ఆమెది ఆ రకమైన ఇబ్బంది. ఈవిది కూడా ఇంచుమించుగా విడుదల రజనీ గారి ప్రవర్తన కూడా ఇంచుమించుగా అంతే. ఇప్పుడు చిలకలూరిపేటలో ఆమె ఎప్పుడు కార్యకర్తలు కలుపుకుని వెళ్ళలేదు. ఆమె ఫస్ట్ టైం వచ్చినా కూడా కార్యకర్తలు ఆమెను బాగా ఆదరించి ఆమెను గెలిపించి వ్యక్తిని పెట్టుకుని గెలిపిస్తే ఆ కార్యకర్తలనే దూరంగా పెట్టింది. ఆమె వాళ్ళనే ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టింది.
వాళ్ళ మీద కేసులు పెట్టించడం పోలీసులతో. అంటే ఆమె ఏమనుకుందంటే అసలు ఈ కార్యకర్తలు ఎంత ఉంటే ఎంత లేకపోతే ఎంత, నాదంటూ ఒక ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలనే ఉద్దేశం మీద ఆ కార్యకర్తలందరినీ కూడా డిస్పర్స్ చేసేసింది. అక్కడ కనపడకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి కూడా దూరం చేసేసి, ఎందుకంటే వాళ్ళ సీనియారిటీ ఉంటే ఈ ప్రాధాన్యత ఉండదు నియోజకవర్గంలో. అట్లా ఆమె కావాలని దూరం చేసుకుని, అట్లాగే మళ్ళీ అక్కడ కూడా ఈ చిలకలూరుపేట నియోజకవర్గం సీట్ ఇప్పిస్తానని ఒక ఆయన దగ్గర, రాయుడు అని ఒక ఆయన దగ్గర 6.5 కోట్లు తీసుకుంది. తీసుకుంటే ఈ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళటం, ఆయన పిలిపించడం, మాట్లాడటం, 3 కోట్లు ఇప్పించి ప్రస్తుతానికి సర్దుమాటిపోయింది. కానీ వెస్ట్కి వెళ్ళి గుంటూరు వెస్ట్కి మార్చారు. గుంటూరు వెస్ట్లో ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఈమెను ఏం చేశారంటమ్మా, ఈ విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి మార్చారు. గుంటూరు వెస్ట్లో కూడా ఈయనకేం అంత సానుకూలతలు లభ్యంగా అవట్లా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గుంటూరు వెస్ట్లో కార్యకర్తలు, వేరే నాయకులు అందరూ ఉన్నారు అక్కడ. ఈమెను సడన్గా తీసుకెళ్ళటం, తర్వాత ఈమె అక్కడ మంచి రిప్యుటేషన్ లేకుండా వచ్చి ఇక్కడ మాత్రం మేమెందుకు సపోర్ట్ చేయాలనే భావన కలుగుతుంది. తర్వాత ఈమె కూడా చొరవగా వాళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకోలేకపోతుంది. దీనితో తెలుగుదేశం నుంచి అక్కడి నుంచి మాధవి అని, గల్లా మాధవి అని ఆమెను పెట్టారు. ఆమె కూడా లేడీ, ఆమె కూడా బీసీ, ఈమె కూడా వెనకబడిన సామాజిక వర్గం. సో ఇద్దరు కూడా బీసీలు అవడంతో పోటీ బాగా ఉంది. తర్వాత గల్లా మాధవి మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఈమె మీద అక్కడ చిలకలూరుపేటలో ఫెయిల్ అయ్యి వచ్చింది, ఇక్కడికి దిగుమతి చేశారు, స్థానిక నాయకులకి ప్రాధాన్యత దొరకట్లేదు అనుకుంటున్నారు. ఈ రకంగా ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈ పరిస్థితి దాదాపు రోజా గారికి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో నగర్లో సేమ్ పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా సీటు వెస్ట్ ఇచ్చి మనం ఎట్లయినా గెలిపించవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం ఉంది. వై నాట్ 175 అన్నాడు కదా, ఎవరిని పెట్టినా గెలుస్తారనేది. ఇప్పుడు పులివెందుల్లో ఆయన ఎదురైతే ఏదాల్సి వచ్చిన టైంకి ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి. రైట్, మీరు చెప్తున్నట్టు సార్, జగన్మోహన్ చాలా మంది ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన కావచ్చు, చెప్పేది ఏంటంటే నా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదు, నన్ను చూసే ఓటేస్తారు ప్రజలు అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితులను చూసా. అదే నమ్మకం కూడా ఆయనకు ఉండింది. కానీ ఇప్పుడు విషయానికి వస్తే కేవలం వీళ్ళిద్దరనే కాదు సార్, చాలా మంది అభ్యర్థుల మీద కూడా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అలాగే కొడాలి నాని కావచ్చు, అంత అవినీతి మంత్రులని చెప్పి ముద్రపడిపోయింది. సో అసలు మరి వీళ్ళిద్దరిని తీసినా కూడా వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈసారి అదే జగన్ చూసి మరి ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది. జగన్ తన సొంత నియోజకవర్గంలోనే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చూసి ఓటేయమని కోలగట్ల వీరభద్రస్వామి అని విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్గా చేసిన ఆయన గతంలోనే చెప్పేశాడు 2.5 నెలల క్రితమే, దాదాపు 3 నెలల క్రితం, ముఖ్యమంత్రి గారి ముఖం చూడొద్దు, నా ముఖమైనా చూసి గెలిపించమని. అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది. కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యేలు అందరూ తెలుసు. కాబట్టి వై నాట్ 175 అనేది పైకి గంభీరంగా చెప్పే మాటే కానీ ఫీల్డ్ కార్యక్షేత్రంలో అంత గెలిచే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు పులివెందులే పెద్ద సవాల్గా మారింది. కాబట్టి అది స్లోగన్ వరకేనమ్మా 175 వెళ్ళి గెలుస్తారు. ఒక రకంగా గతంలో వైసీపీకి వచ్చిన సీట్లు తెలుగుదేశానికి వచ్చిన సీట్లు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌరవ మన వీక్షకులు కూడా.